నేను కూడా మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు నేరుగా డాక్టర్ని కలవాలంటే, మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీరు పోయి ఇది చేసుకోవచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా. ఇంకో పక్కన కుప్పంలో ప్రయోగం జరుగుతూ ఉంది. 49 టెస్టులు చేస్తున్నాం, క్లినికల్ టెస్టులు చేస్తాం. ఆ క్లినికల్ టెస్టులు చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అధ్యయనం చేస్తాం. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్న ముందుగానే మీకు ఐడియా ఇస్తాం. ఆరోగ్యం బాగుంటే మీరు కొంచెం లిబరల్గా ఉండొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మాత్రం బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడానికి, షుగర్ ఎక్కువైతే షుగర్ని ఎట్ట కంట్రోల్ చేయాలనో అన్ని సదుపాయాల్ని గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తాం. దాన్ని బట్టి మళ్ళీ అవసరమైతే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైతే ఇలాంటి డిసీజులు ఉంటాయో వాళ్ళకు 3 నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులు చేసి 3 నెలలు ఏం దినాలో మళ్ళా కూడా చెప్తా ఉంటాం. అయితే నా బాధ్యత నాలెడ్జ్ని మీ దగ్గర తీసుకొస్తాను, కానీ మీలో అవేర్నెస్ రావడం, మార్పు రావడం మీ చేతుల్లో ఉంటుంది. మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక నమ్మకంతో మీరు ముందుకు రాగలిగితే ఇవన్నీ సాధ్యం. అందుకే ఈరోజు మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 చేసిన తర్వాత నేను చూస్తున్నా మళ్ళీ మీ నాడి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా. ఇంకా పాత వాసనలు ఉన్నాయా? ఈరోజు మీ నియోజకవర్గం ఉంది, దగ్గర 25 ఏళ్ళుగా గెలవలేదనుకుంటా, 4 సార్లు గెలవలేదు. ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు, కులం, మతం, ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులం వాడు ఏదో ఏం పెట్టేళ్ళు సచ్చేది లేదు, కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందరి వాడిగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తున్నా ఆ పాలసీని మన రాష్ట్రం కోసం. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుడు మారిగా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు.